హాయ్ ఫ్రెండ్స్, ఇది మన దగ్గర చాలామంది అడుగుతారు కామెంట్ బాక్స్లో రాయల్ సతీష్ యూట్యూబ్ ఛానల్లో. ఏం అడుగుతారు అంటే ఫ్రీ సర్వీస్ ఎందుకు పెట్టారని. అన్న, ఇది హార్మోస్ కారణంగా గ్యాస్ రేట్లు పెరిగినందుకు ఫ్రీ సర్వీస్ పెట్టడం జరిగింది. ఫ్రీ సర్వీస్ పెట్టాలని మాకేం పైసలు ఎక్కువ ఏం పెట్టలేరు. ఫ్రీ సర్వీస్ పెట్టాలని ఎవరైతే టిఫిన్ సెంటర్లు నడిపిస్తారో వాళ్ళకి ఎన్నుముక్కలాగా పనిచేసే వెట్ గ్రైండర్ ఏదైతే ఉందో వాళ్ళకు ఆ వెన్నుముకను కాపాడే ప్రయత్నం గురించే ఈ ఫ్రీ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. మీరు చాలామంది వస్తారు కస్టమర్స్ కూడా ఫ్రీ సర్వీస్ మాట అయినాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఊకే లొకేషన్ పెట్టు అని అడుగుతారు. మీరు ఏం లేదు, పర్ఫెక్ట్ వెట్ గ్రైండర్ రిపేర్ అని కొట్టినా నాదే లొకేషన్ వస్తుంది. ధనుంజయ్ వెట్ గ్రైండర్ డీలర్ అని కొట్టినా నా లొకేషనే వస్తుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు గూగుల్ మ్యాప్లో ధనుంజయ్ వెట్ గ్రైండర్ డీలర్ అని కొట్టండి, లేదంటే పర్ఫెక్ట్ వెట్ గ్రైండర్ రిపేర్ అని కొట్టండి. పూర్తిగా ఉచిత సర్వీసు, ఎటువంటి సర్వీస్ ఛార్జీలు ఉండేవి. మీకు ఫ్రీగా చేసి ఇచ్చేది. ఎందుకంటే హార్మోస్ కారణంగా కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగినందుకు మూలంగానే ఈ ఫ్రీ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. ఇలా మాకు ₹1 కూడా అర్జిస్తలే. నా సొంత పైసలు నేను సంపాదించిన పైసలలో లేబర్కి ఇచ్చి నడిపిస్తున్న దుకాణం. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తుర్రో, నా వీడియో చూస్తుర్రో, వాళ్ళు రాయల్ సతీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్తులతో షేర్ చేయండి. దాన్ని మీరు షేర్ చేయడం వల్ల మీకేం వస్తుందని అంటే, ఒక చిన్నవాడిని ఒక పై స్థానానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు. మీరు ఏదైతే ఈ ఫ్రీ సర్వీస్ పొందాలనుకుంటారో, నా ఫోన్ నంబర్ 9032537664 9032537664. ఇది నా ఫోన్ నంబర్, నాది షాప్ది. మీరు ఎవరైనా పర్లేదు. మీకు ఇంకా చారిటబుల్ ట్రస్టు, గవర్నమెంట్ ఆఫీసులు ప్లస్ బ్యాంకులు, వీళ్ళకైతే ఉచిత సర్వీస్ అంటే జోబులకించి పైసలు పెట్టి కూడా ఆయిల్ పైసలు కూడా తీసుకోకుండా చేసిస్తాను నేను. నా మాట నమ్మండి. ఎవరు పబ్లిక్ సర్వీస్ చేసేవారికి ఫ్రీగా సర్వీస్ ఛార్జ్ కూడా పడది, ప్లస్ ఆయిల్ పైసలు కూడా పడాయి. అది కేవలం మా షాప్ కాడ మాత్రమే ఈ ఆఫరు. మీరు సద్వినియోగపరచుకోండి. నా నంబర్ మళ్ళొకసారి చెప్తున్నా, 9032537664. వీడియోని అత్యధికంగా షేర్ చేయండి. ఇదే చెప్దామనుకున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.